నిన్న క్యాబినెట్ సమావేశం 6 గంటలు కొనసాగితే అందులో అర గ్యారంటీ కూడా చర్చించలేదని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ఇప్పటి వరకు వాళ్ళు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాజీవ్ యువ వికాసం కింద 16 లక్షల దరఖాస్తులు తీసుకుంటే అందులో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం లభించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన పీఆర్సీ డిఏల ప్రస్తావన లేదని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. రైతులను సంక్షోభం నుండి కేసీఆర్ గట్టెక్కిస్తే కాంగ్రెస్ తిరిగి సంక్షోభంలోకి నెడుతుందన్నారు. మంత్రులు అంటే అభివృద్ధి మీద పోటీ పడాలి, కానీ పర్సంటేజ్ల మీద పోటీ పడుతున్నారంటారు. మంత్రుల తీరుతో ఇది ప్రజాపాలన కాదని, పర్సంటేజీల పాలనగా మారిందని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. 6 గంటల పాటు కేబినెట్ సమావేశం పెడితే దాంట్లో కనీసము 6 గ్యారంటీలను పక్కన పెట్టండి, కనీసము అర గ్యారంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్ర యువత అంతా కూడా నిన్న రాత్రి 9-10 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏమైనా వీళ్ళు ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మొత్తం కేబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రజలకు చేసింది ఏంది అంటే గుండు సున్నా. మేము అధికారంలోకి వస్తే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే ఈ ప్రభుత్వం. ఇలా లేస్తే ముఖ్యమంత్రి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దంచుతున్నాడు ఉపన్యాసం. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 అయితే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 10,000కు తక్కువనే. మళ్ళీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడతాం. నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అంటే మరి నేను ఎట్లా నమ్ముతారు? నేను ఎట్లా నమ్ముతాను? నువ్వు తెల్లారులేస్తే అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నువ్వు పుట్టినాక అబద్ధం పుట్టిందా, అబద్ధం పుట్టినాక నువ్వు పుట్టినావా అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాజు యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ఉద్ధర మాటలు మాట్లాడింది. ఏం జరిగింది? 16,22,000 అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు. మరి యువ వికాసం ఏమవుతుంది? విధ్వంసం అవుతుందా, వికాసం అవుతుందా? ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్కి బడ్జెట్ లేదు. కానీ యంగ్ ఇండియా అని నినాదం. ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నా నేను. యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీట్ చేసిండు, దేశాన్ని చీట్ చేసిండు. వానాకాలం వచ్చింది, విత్తనాలు వేసే సీజన్, నాట్లు వేసే సీజన్. కానీ స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్తున్నారు ఎరువుల కోసం క్యూ పడుతున్నారని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎరువుల కోసం క్యూ పట్టిందా? మరి ఇప్పుడు ఎందుకు క్యూ పడుతున్నారు? మీ పాలన ఏమైనట్టు? మీ పాలన పడకెక్కలే, పాడెక్కింది, అయిపోయింది మొత్తం. వచ్చే కరెంటు వాయే, వచ్చే నీళ్లు వాయే, వచ్చే ఎరువులు కూడా వాయే, వచ్చే రైతు బంధు వాయే. ఏం పెట్టి ఉద్ధరిస్తారు మీరు రైతులను?